అసెంబ్లీ ఎన్నికలు అంటే ఏ నియోజకవర్గం అయినా అక్కడ జరిగిన అభివృద్ధి, సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకత, అధికార ప్రతిపక్ష పార్టీల బలాబలాలు ఇలా ఎన్నో అంశాలపై తీర్పును వెల్లడి చేసే సమయం. కానీ గోదావరి తీరంలో ఒక నియోజకవర్గంలో మాత్రం ఎన్నికలంటే రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరాటమే అని చెప్పాలి. ఓసారి ఓ సామాజిక వర్గం అభ్యర్థి గెలిస్తే మరోసారి మరో సామాజిక వర్గం అభ్యర్థి విజయం సాధిస్తారు. పోటీ చేసే నేతలు వారు ఏ పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఎవరూ చూడరు. తమ సామాజిక వర్గం నేతకు అవకాశం ఇచ్చారా లేదా అన్నదే అక్కడ ప్రధానమైన లెక్క. ఎక్కడ ఉంది అటువంటి నియోజకవర్గం? ఏంటా కథ? గోదావరి జిల్లాలో కుల సమీకరణాలు, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువని చెబుతుంటారు రాజకీయ పరిశీలకులు. దీనికి రామచంద్రాపురం అసెంబ్లీ స్థానాన్ని ఉదాహరణగా చూపుతారు. ఆ నియోజకవర్గంలో రెండు సామాజిక వర్గాల మధ్య పోటీయే ఎక్కువగా ఉంటుంది. గడిచిన రాజకీయ చరిత్ర కూడా అదే చెబుతోంది. ఈ నియోజకవర్గంలో కాపులు, శెట్టిబలిజ సామాజిక వర్గాల ఆధిపత్యమే ఎక్కువ. దీంతో ఈ సీటు దక్కించుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు క్యాస్ట్ పాలిటిక్స్కు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాయని చెబుతుంటారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో గత 7 ఎన్నికలు పరిశీలిస్తే కాపు సామాజిక వర్గ నేతలు 4 సార్లు, శెట్టిబలిజ సామాజిక వర్గం నేతలు 3 సార్లు గెలిచారు. ఒక పార్టీ కాపులకు అవకాశమిస్తే ఇంకో పార్టీ శెట్టిబలిజలకు తప్పకుండా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాదని ఈ రెండు సామాజిక వర్గాల్లో ఒక కులానికి చెందిన వారికే 2 పార్టీలు టికెట్లు ఇస్తే మరో సామాజిక వర్గం నేతలు స్వతంత్రులుగా బరిలోకి దిగి విజయం సాధిస్తూ ఉంటారు. గతంలో ఇలా 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలవడం ఇక్కడ సామాజిక వర్గ ప్రాబల్యానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రామచంద్రాపురంలో సామాజిక వర్గాల లెక్కలన్నీ పరిశీలించిన వైసీపీ అధిష్టానం ఈసారి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సూర్యప్రకాష్కు టికెట్ ఖరారు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా శెట్టిబలిజ సామాజిక వర్గమే. కానీ నియోజకవర్గ బదిలీలో మంత్రి వేణును రాజమండ్రి రూరల్కి పంపింది వైసీపీ హైకమాండ్. అంటే ఒక నియోజకవర్గం నుంచి 2 శెట్టిబలిజలకు సీట్లిచ్చిన వైసీపీ యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు పంపింది. దీంతో ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వారికి ఉన్న సమవుజ్జి కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుపు గుర్రమవుతుందని టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల ప్రక్రియలో ఆలోచన చేస్తోంది. గత ఎన్నికల్లో పార్టీల నిర్ణయాలను పరిశీలిస్తే ఒక పార్టీ శెట్టిబలిజలకు సీటు ఇస్తే మరో పార్టీ కాపులకు సీటు ఇవ్వక తప్పని పరిస్థితి. దీంతో ఇప్పుడు ప్రతిపక్ష కూటమి నుంచి కాపు నేతలే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే టీడీపీ, జనసేన కూటమి ఈ ఈక్వేషన్ను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నదే సస్పెన్స్కు దారితీస్తోంది. కానీ తాజాగా బీజేపీతో పొత్తు ఖరారు తర్వాత బీజేపీ కూడా కాపు సామాజిక వర్గ నేతకే ఎక్కువ శాతం మొగ్గు చూపినట్టు సమాచారం. ఎందుకంటే ఈ 2 పార్టీల నుంచి రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీడీపీలో రెడ్డి సుబ్రహ్మణ్యం, కాదా వెంకటరమణ టికెట్ ఆశిస్తుండగా ఈ 2 శెట్టిబలిజ సామాజిక వర్గ నేతలు కావడం కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. అయితే ఆ ఇరువురికి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సంయమనం పాటించాలని, మీకు సరైన సమయంలో తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఇదే తోట త్రిమూర్తులు ప్రధాన అనుచరుడు రేవు శ్రీను కూడా ఆశిస్తున్నారు. కాకపోతే ఆయన వైసీపీ నుండి తాజాగా టీడీపీలో చేరారు. దీంతో రామచంద్రాపురం సీటుపై టీడీపీలో నేతల మధ్య పోటీ లేదని కనిపిస్తోంది. ఇక జనసేన నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల దొరబాబు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఆ ఇరువురు నేతలు రామచంద్రాపురంలో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నటి వరకు ఆశావహులుగా ఉన్న 5గురు, 2 శెట్టిబలిజ సామాజిక వర్గ నేతలు అయితే మిగిలిన 3 కాపు సామాజిక వర్గం చెందినవారు. వైసీపీ శెట్టిబలిజలకు అవకాశం ఇచ్చినందున టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా కాపులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే 3 మధ్య పోటీ కనిపిస్తోంది. ఈ 3లో ఒకరు టీడీపీ కాగా మిగిలిన 2 జనసేన నేతలు. అయితే పొత్తుల్లో ఈ సీటు ఏ పార్టీకి కేటాయిస్తారనేదే ఇక్కడ ప్రధాన అంశం. జనసేనకు 21 సీట్లు పొత్తులో భాగంగా దక్కడంతో జనసేన అభ్యర్థులను నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం కూడా జనసేనకు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజానగరం, రాజమండ్రి, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు స్థానాలు జనసేనకు కేటాయించగా చివరి ఒప్పందంలో రామచంద్రాపురం కూడా జనసేన పట్టుబట్టి ఒప్పించినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రామచంద్రాపురం నియోజకవర్గంలోనూ పోటీ చేసే అభ్యర్థులలో గుబులు మొదలైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం 10 మంది ప్రయత్నాలు కొనసాగిస్తుండగా జనసేన పార్టీలో 2014 నుండి సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసిన ప్రముఖ వ్యాపారవేత్త చిక్కాల దొరబాబు పేరు తెరపైకి వచ్చింది. చిక్కాల దొరబాబు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకి స్వయాన అన్న కొడుకు కావడంతో చిక్కాల దొరబాబుకు బాబాయ్ సహకారంతో అటు తెలుగుదేశంలోనూ ఇటు కాపు సామాజిక వర్గంలోనూ మంచి పట్టు ఉంది. పవన్ కళ్యాణ్తో మంచి సన్నిహిత సంబంధాలుండడంతో విజయకేతనం ఎగురవేసేందుకు ఎక్కువ అవకాశాలు చిక్కాలకే ఉన్నట్లు టీడీపీ జనసేన పొత్తు సర్వేలలో కూడా తేటతెల్లమైంది. ఇప్పటికే రామచంద్రాపురం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చిక్కాల దొరబాబు పేరు ఖరారు చేసినట్లు త్వరలో అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి అని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇంకోవైపు చిక్కాల దొరబాబు సోదరుడు చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ బలోపేతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విశేషంగా కృషి చేశారు. దీంతో జనసేన క్యాడర్ అంతా చిక్కాల దొరబాబును కూటమి అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నారు. బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఎందుకంటే రామచంద్రాపురం నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొని జనసేన పార్టీ 14 ఎంపీటీసీలు, బీజేపీ పొత్తులో 1 ఎంపీటీసీని జన సైనికులు గెలిపించుకున్నారు. ఈ అంశాన్ని కూడా జనసేన టీడీపీ అధినేతలు పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఒకవైపు వైసీపీ ప్రకటించిన అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్కు ధీటైన అభ్యర్థి చిక్కాల దొరబాబు అని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఒకవైపు జనసేన పార్టీ బలం, మరొకవైపు కమ్మ సామాజిక వర్గానికి సన్నిహితుడు కావడంతో టీడీపీ పార్టీ బలం, పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహణతో మహిళలు, బడుగు, బలహీన వర్గాల ఆదరణ కూడా ఎక్కువగా ఉన్న చిక్కాల దొరబాబుకే టికెట్ కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని టీడీపీ జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా రామచంద్రాపురం టికెట్ చిక్కాల దొరబాబుకు కేటాయిస్తే ఆయన ప్రభావం కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ముమ్మిడివరం నియోజకవర్గాలలో పొత్తులో ఉన్న అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతుందని టీడీపీ జనసేన అధినేతల నిర్ణయంగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఈ సీటు తెలుగుదేశానికి వస్తుందన్న ఆశావహులు ఇక తప్పని పరిస్థితుల్లో జనసేనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చిక్కాల దొరబాబుకు సీటు కేటాయింపు ప్రకటన ఆలస్యమైనా గెలుపు మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో బీజేపీతో కూడా ఒప్పందం కుదరడంతో కూటమి బలం మరింత పెరిగిందని చెప్పొచ్చు. మార్చి 15న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచి అభ్యర్థుల ప్రచారాలకు అవసరమైన కసరత్తులను, వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండగా చివరి లిస్టు కోసం ఆశావహులంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా రామచంద్రాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారు అనేది ప్రస్తుత ఆశావహులలో ఉత్కంఠకు దారితీస్తోంది.